హలో ఆల్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. సో మళ్ళీ ఫ్రైడే, సాటర్డే, సండే వచ్చేసిన. ఈసారి అయితే బాగా గట్టిగానే బ్యాగ్ సర్దేసిన 3 రోజులు. ఎక్కడ పోతానో తెలుసా? ఈసారి మనం పోయే ప్లేస్ ఏం తెలుసా? గోల్డెన్ టెంపుల్, కంచి, తిరువణమలై. ఈ 3 ప్లేసెస్ ఒకటే షార్ట్ వీడియోలో పెట్టడానికి కుదరదు కాబట్టి నేను ఒక్కొక్కటి పెడతా. ఫస్ట్ గోల్డెన్ టెంపుల్, తర్వాత కంచిపురం, తర్వాత తిరువణమలై. సో ఆల్రెడీ టైం అయిపోయింది, లెట్స్ గో. ఇంకా లేట్ అయింది. రాజా హాయ్ చెప్పాల్సిందే. ద షో బిగిన్స్ నౌ. ఈ ట్రిప్లో నాతో పాటు జాయిన్ అవుతుంది అశోక్, రాజేష్, శివ, ఇంకా రంజిత్. మేమంతా పీజీలో కలుసుకున్న ఫ్రెండ్స్ అనమాట. వెనకాల తొక్కింది లేదు చూసినావా? నిమ్మకాయలు పోయాయి కదా ఛానల్ చెప్తున్నా ఒక నిమిషం. ఈట్ ఎంత దూరంగా ఉంది ఇక్కడ. ఈరోజు ఫ్రైడే కదా. ఓహో ఏంటి ఈరోజు మసీదురా? ఫ్రైడే కదా. మనం ట్రిప్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మన బండి ఫుల్ ట్యాంక్ కొట్టించేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న కర్ణాటక డీజిల్ ప్రైస్ వచ్చేసి 91.02. మన బండిలో ఆల్రెడీ డీజిల్ ఉంది కాబట్టి ఇప్పుడు మనకి జస్ట్ 43 లీటర్స్ మాత్రమే అయింది. దీనికి కాస్ట్ 3,921. ఎందుకైనా మంచిది మన ట్రిప్ని 0 వేసుకొని ఫైనల్లో మొత్తం ట్రిప్ అయిన తర్వాత ఎంతైందో చూసుకున్నాం. సో ట్రిప్ సెట్ టు 0, లెట్స్ స్టార్ట్. ఇప్పుడు నేను ఉంటున్న ఏరియా ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 1. ఇక్కడ నుంచి మనకి గోల్డెన్ టెంపుల్ వచ్చేసి మొత్తం 194 కిలోమీటర్స్ అనమాట. ఇప్పుడు మేము వెళ్తుంది వయా హొసూర్ మీద నుంచి వెళ్తున్నాం. ఇప్పుడు నేను చూపించబోయేది తమిళనాడులో మోస్ట్ ఫేమస్, దాన్ని కూల్ అంటారు తమిళనాడులో. ఇప్పుడే జస్ట్ మేము తమిళనాడు బార్డర్లోకి ఎంటర్ అయినాం. సో అప్పుడే మాకు బండి కనిపించింది. ఆల్మోస్ట్ అందరికీ ఇది ఐడియానే ఉంటుంది, కానీ ఇక్కడ ఎంత తయారు చేస్తారో చూద్దాం రండి. మ్యాంగో వెళ్ళరు చట్నీ. జ్యూస్ తాగుతారంట. ఆయన చూస్తుంటే అదే టేస్టీ అంటారా? నెక్స్ట్ సెంటర్ లేదా? తాగండి. మ్యాంగో ఇస్తారు స్టేట్లో. మ్యాంగో ఇస్తారు స్టేట్లో. సింబు ఎంటి బాగుంటుందా? అండి ఇది ఏమైనా ఎప్పుడు టేస్ట్. మేము కూల్ తాగేసి కొద్దిగా ముందరకు వచ్చిన తర్వాత మాకు ఇంకో స్పాట్ కనిపించింది తమిళనాడులో. అవేంటో చూపిస్తారండి. ఇక్కడ కనిపించేది ఏంటో మీకు కనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయరు. ఇది బాయిల్డా? 50 రూపీసా? ఇది బాయిల్డ్ అండి. ఇది బాయిల్డేనా? ఇది అంతా 120. ఎన్ని ఉంటాయి? బాయిల్ తీసుకున్నామా పచ్చి తీసుకున్నామా? ఇక్కడ కనిపించే ఎల్లో కలర్లో నాకు తెలుసు, కానీ రెడ్గా పీచుగా ఈ బ్లాక్ కలర్ ఉండేవి ఏంటో మీకు తెలుసా? మీకు తెలిసి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయరు. నాకైతే అస్సలు తెలియదు ఏంటో ఇవి. మేము ఎందుకు లేవి అని ట్రై చేయలే. వీటిని తీగలు అంటారు. దీన్ని బాయిల్ చేసుకుని తింటారు, తర్వాత కాల్చుకొని తింటారు. ఇవి తమిళనాడులో చాలా ఫేమస్. తిన్నాను పాండిచేరిలో తిన్నాను.
వెళ్ళిపోతున్నాయిరా. అంతే తినడం. ఏవో కొన్నారు ఫ్రెండ్స్. ఇది కూడా ఫ్రెండ్స్ ఏదో తింటున్నాం కానీ ఏముంటుంది పేరు కూడా తెలియదు ఫ్రెండ్స్. అప్పటికి అడిగానని ఎక్కడికి వెళ్తాం అని చెప్పేసి, కానీ ఈయన మోసం చేశాడు. కృష్ణగిరి రూట్ తీసుకున్న తర్వాత మాకు ట్రైన్ కనిపించింది, దాంతో పోటీ పడతాం. ఇప్పుడు స్ట్రైట్ కాదు, ఒకసారి రైట్ సైడ్ చూడండి. ఒక్కసారి ఈ వ్యూ చూడండి, ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఏం కావాలి మనకి ఇంకా ఇంతకంటే? కింద రోడ్డు, ముందరంతా కొండలు, సూపర్ అసలు లొకేషన్ నెక్స్ట్ లెవెల్. వర్త్ వర్మ, వర్త్ అడ్డంగా వచ్చింది. పరిస్థితుల ప్రభావం ఏం చేయలేం, దెబ్బతిన్నది. సో దీన్ని హాస్పిటల్ తీసుకెళ్ళబోతున్నాం. మా ట్రిప్లో మేము ఆపిన ఫస్ట్ కాఫీ పాయింట్. ఇక్కడ నుంచి గోల్డెన్ టెంపుల్ జస్ట్ 20-25 కిలోమీటర్స్ ఉంటుంది. నిజంగా చెప్తానా, ఈడ కాఫీ అసలు తాగనే తాగద్దు, రోత చెత్త. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఏదో టెంపుల్ పోయే దారే, అందుకే వెల్కమ్ చెప్తాను. తమిళ్లో రాసిన మాకు తెలియదు. బస్సు వ్యాన్, అది మన వ్యాన్ మందేనా? శ్రీనారాయణ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం. అదే గోల్డెన్ టెంపుల్. ఇక్కడ పార్కింగ్కి అయితే టెన్షన్ లేదు, గుడి పక్కన నువ్వు పార్కింగ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో పార్కింగ్ కోసం నువ్వు క్యాష్ లేదా యూపీఐ చేయాల్సిన అవసరం లేదు. నీకు బండి ఫాస్ట్ అయి ఉంటే ఆటోమేటిక్గా డిడక్ట్ అయిపోతుంది. పార్కింగ్ కూడా మంచిగా స్పేసెస్గా ఉంది, డోంట్ వరీ. మేము తీసుకుని 300 రూపీస్ దర్శనం అనమాట. ఇందులో మాకు ఒక 5 మినిట్స్ అమ్మవారి దగ్గర కూర్చోబెట్టి పూజ చేసి హారతి ఇచ్చి, దాని తర్వాత మనకి ఇట్లా ఒక బ్యాగ్ ఇస్తారు. ఈ బ్యాగ్లో మనకు ఒక ఫోటో అండ్ తర్వాత ప్రసాదం ఇస్తారు. మొబైల్ ఫోన్స్, కెమెరాస్ లోపలికి అసలు అలో చేయరు. నువ్వు దాచిపెట్టుకోమైనా కానీ పట్టేసుకుంటారు, అంత చెక్కింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు 150 రూపీస్ టికెట్, 300 రూపీస్ టికెట్, ఇంకా ఫ్రీ దర్శన్ టికెట్ ఉంటుంది. మీరు ఒకవేళ ఫస్ట్ టైం విజిట్ చేసింటే 300 రూపీస్ టికెట్ మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చింటావు, చాలా దూరం నుంచి వచ్చింటావు, అమ్మవారి దగ్గర 5 మినిట్స్ కూర్చుంటే ఏం పోదు మనకి, ఇంకా బెటరే. మీరు టెంపుల్కి విజిట్ చేయాలి అనుకుంటే 8 లోపల విజిట్ చేసేయండి. 6కి అక్కడ ఉంటే బెటర్, ఎందుకంటే లైటింగ్స్ అప్పుడే స్టార్ట్ చేస్తారు. టెంపుల్ చూడడానికి చాలా బాగుంటుంది. ఇంకా ప్రతి టెంపుల్ దగ్గర ఇలా చిన్న చిన్న షాపింగ్స్ అన్ని కామనే కదా, అంతే. $300 రూపీస్ దర్శనం అయిపోయిన తర్వాత మీకు ఇట్లా ఒక బ్యాగ్ ఇస్తారు. ఈ బ్యాగ్లో ఏముంటాయంటే ఇందులో విభూతి ఉంటుంది, ఇక్కడ చిన్న ఫోటో, ఇక చేతికి కట్టుకోవడానికి ఒక దారం, అమ్మవారి ఫోటో, ఇంకా ప్రసాదం. యాక్చువల్లీ నేను లోపలంతా పోయి రికార్డ్ చేద్దాం అనుకున్నా, అసలు ఫోన్స్ ఎక్కడగా అలవలేదు. 3 చెక్ పాయింట్స్ ఉంటాయి, లోపలికి ఎట్లా తీసిపోయినా అని పట్టేసుకుంటారు, లేదంటే లోపల మొత్తం రికార్డ్ చేద్దాం అనుకున్నా. అండ్ ఇంకొకటి ఏం తెలుసా, ఈ టెంపుల్ బయటకు వచ్చి చూసినామంటే గోల్డెన్ టెంపుల్ కనీసం గోపురం కూడా కనిపించదు, అంత పక్కడ్బందీగా అంత సెక్యూరిటీగా ఉంటుంది. అసలు ఫోటో తీయలేం బయట నుంచి. నేను ట్రై చేసిన గేట్ దగ్గరికి పోయి, గోపురం కనీసం ఆ గోల్డెన్ టెంపుల్ పైన గోపురం అన్న కనిపిస్తుందేమో అని, అది కూడా లే, అంత దూరంలో ఉంది. అంత ఫుల్ చెట్లు అనమాట, ఫుల్ చెట్లు ఉంటాయి, చాలా లాంగ్లో ఉంటుంది టెంపుల్. స్టార్ సింబల్ మొత్తం మనం వాక్ చేయాలి. అది ఎలా అంటే ఒక స్టార్ చూడడానికి ఎలా ఉంటుందో అలా డిజైన్ చేసి మధ్యలో టెంపుల్ని పెడతారు. మనం ఈ స్టార్లో నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట అమ్మవారి దగ్గరికి. స్టార్టింగ్ మనల్ని ఒక చోట జాయిన్ చేస్తారు. మనం ఈ స్టార్ సింబల్ చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసినట్టు చేసి లాస్ట్కి అమ్మవారి టెంపుల్లోకి ఎంట్రీ అవుతాం. అది లెక్క.
బాయ్ చెప్పాలి. హోటల్కి అడుగు పెట్టినాం ఫ్రెండ్స్. చందు అదొకటి ఎవరైనా తింటారు ఫ్రెండ్స్, బాగోపోతే తింటే అదే ఎందుకు వచ్చింది గుడ్ అంటే. మేము గోల్డెన్ టెంపుల్ నుంచి కంచి వచ్చే రూట్లో ఫుల్ వర్షం, అసలు భారీ పడింది. మా కార్ సగం టైర్లు కూడా మునిగిపోయినాయి, అంత భారీ వర్షం పడింది. సో ఫైనల్లీ కంచీపురం అయితే రీచ్ అయిపోయినాం. ఈ రెసిడెన్సీలోనే మేము ఉండబోతున్నాం నైట్. కార్ జర్నీ ఎలా జరిగింది? ట్రాజడీ ఫ్రెండ్స్, భారీ వర్షపాతం పడుతుంది మీకోసం మేము ప్రత్యేకించి రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. వీళ్ళు సర్వీస్ చేసే విధానం కూడా చాలా బాగుంది. వీళ్ళు మాట్లాడే పద్ధతి కూడా చాలా బాగుంది. అంటే మనం తెలుగు వాళ్ళని పట్టించుకుంటారు లేదో తమిళ అనుకున్నా, బట్ కానీ రెస్పెక్ట్ అయితే బాగా ఇచ్చినారు. ఈ రెసిడెన్సీ డిస్క్రిప్షన్ కింద ఇస్తా, ఎవరైనా కంచిపురం పోతే ఇది యూజ్ చేయండి. ఇది నియర్ టు వరదరాజస్వామి టెంపుల్, అంటే గోల్డెన్ లిజర్డ్ టెంపుల్ దగ్గరలోనే ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 1 కిలోమీటర్లో సేఫ్. ఇంకా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేసి టెంపుల్ పోవాలా. సీ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.